టమాటా పేస్ట్, ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే మీల్ మేకర్ను వేడి నీళ్ళలో ఉడకబెట్టి తర్వాత వాటి నుంచి నీళ్ళన్నిటిని తీసేసి పిండేసి కొద్దిగా నూనెలో వేయించుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ సండే స్పెషల్ మటన్ లాగా వండబోతున్నాం. తాలింపులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ. ఆల్రెడీ ముందుగానే ఉల్లిపాయను మనం పేస్ట్ చేసుకున్నాం, కానీ తాలింపులో కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క. ఇవన్నీ వేసుకుంటే మనకు సేమ్ మటన్ కర్రీ ఎంత ఫ్లేవర్ అయితే వస్తుందో వీటితోటి గుమగుమలాడే మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. సరిపోయినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మంచిగా అల్లాన్ని నూనెలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే టమాటా, ఉల్లిగడ్డ, జీడిపప్పు వీటన్నిటిని పేస్ట్ చేసుకుని పెట్టుకుని దాన్ని నూనెలో వేసి బాగా కలియబెట్టాలి. నూనెలో ఈ పేస్ట్ని మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత దీనికి సరిపోయేంత ఉప్పు ఎవరి రుచికి తగినట్టు వారు వేసుకోవచ్చు. రుచికి తగినంత కారం, చూడండి ఎంత ఎర్రగా ఉందో, ఇంట్లో పట్టించిన కారం. బాగా కలుపుకోవాలి. కలర్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు కొన్ని చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము, నూనె పైకి వచ్చేంత వరకు. చూడండి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది. ఓకే, బాగా ఉడికినట్టు. ఓకే, ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇందులో నీళ్ళు పోసుకోవాలండి. మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నట్టు కొద్దిగంత
మనకి అడుగు ఉంది కాబట్టి దాంట్లో నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇందులో పోసుకుంటే ఓకే. ఉంది. ధనియాల పొడి సరిపోయినంత, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మసలనివ్వాలి. ఎసరు బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి వేయించుకొని పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో కలిపేసి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకున్నామండి, ఎందుకంటే కొద్దిగా స్మెల్ బాగా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా, చాలా బాగుంటుందండి స్మెల్. అదిరిపోయేటువంటి మీల్ మేకర్ మటన్ లాంటి మీల్ మేకర్ కర్రీ అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మంచిగా మూత పెట్టి దాన్ని ఉడకనిద్దాం దగ్గరికి వచ్చేదాకా. ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి. ఇంకా సేపట్లో మనకు అయిపోవడానికి రెడీ అవుతుంది. మటన్ పీస్ లాగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి మీల్ మేకర్. అద్భుతం అండి. ఆహా ఆహా, చూస్తుంటే అచ్చం మటన్ కూడా దీని మీద పనికి రాదు, అంత సూపర్గా కుదిరిందండి కూర. ఓకే ఫ్రెండ్స్.